In June 2026, the Union Ministry of Jal Shakti has extended the tenure of which two prominent interstate water dispute tribunals. జూన్ 2026లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏ రెండు ముఖ్యమైన అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కారాల ట్రిబ్యునల్ల కాల పరిమితిని పొడిగించింది అంటున్నారు. సో రీసెంట్గా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఏం చేసిందంటే రెండు రివర్ వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో వాటి డెసిషన్ ఇవ్వడానికి కొంచెం టైం లైన్ని ఎక్స్టెండ్ చేసిందనమాట. ఆ రెండు ఏవి? రావి బియాస్ ఒకటి, కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఒకటి అనమాట. సో రావి బియాస్ ట్రిబ్యునల్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు అంటే ఏప్రిల్ 1986లో దీన్ని కాన్స్టిట్యూట్ చేశారు. దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది దీన్ని కాన్స్టిట్యూట్ చేసి. మరి ఇంకా అది ఎందుకు డెసిషన్ ఇవ్వలేకపోతుంది అంటే జనరల్గా రావి బియాస్ ఈ నదులు ఎక్కడ ప్రవహిస్తాయి? పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఈ 3 స్టేట్స్ మధ్యలో. అయితే ఇది ఇంకా డెసిషన్ ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు పెండింగ్లో ఉంది అంటే సట్లెజ్ యమునా లింక్ కెనాల్ ప్రాజెక్ట్ ఒకటి ఉందన్నమాట. సో ఈ సట్లెజ్ యమునా లింక్ కెనాల్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో అది రిజాల్వ్ అయ్యేంత వరకు, ఎందుకంటే అది కూడా పంజాబ్ హర్యానాని లింక్ చేస్తుంది. సో అది రిజాల్వ్ అయ్యేంత వరకు కూడా ఈ పర్టికులర్ రావి బియాస్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనేది దాని డెసిషన్ని ఇవ్వలేకపోతుంది అనమాట. 1987లో ఇనిషియల్గా అదొక డెసిషన్ ఇచ్చినా కూడా అది మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంది, ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు? ఆగస్టు 2027 వరకు ఆ ట్రిబ్యునల్ టైం లైన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మరి కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏంటి? ఇది ఏ స్టేట్స్ మధ్యలో ఉంది అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల మధ్యలో ఈ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనేది ఉందన్నమాట. ఈ ట్రిబ్యునల్ని ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు అంటే ఇది 2004 ఏప్రిల్లో దీన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దీని టైం లైన్ ఎప్పటి వరకు పొడిగించారు? జూలై 31, 2027. సో జూలై 31, 2027 వరకు ఈ ట్రైబ్యునల్ యొక్క టైం లైన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. సో మరి ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ యాక్ట్ ప్రకారం కాన్స్టిట్యూట్ చేస్తారు అంటే 1956లో ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారనమాట. ఆ యాక్ట్ ప్రకారమే ఈ రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించిన ట్రిబ్యునల్స్ పెడతారనమాట. అంటే ఏ రెండు రాష్ట్రాల మధ్యలో అయితే ఈ రివర్ వాటర్కి అలొకేషన్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు, వాటికి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉంటాయి. ఈ ట్రిబ్యునల్స్ ఆ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎందుకు ఈ ట్రిబ్యునల్స్ని పెట్టారు? అండ్ వాటర్ అనేది ఏ సబ్జెక్టు అంటే వాటర్ అనేది మనకి జనరల్గా స్టేట్ లిస్ట్లో వస్తుంది. అండ్ ఇది 7th షెడ్యూల్లో మెన్షన్ చేసి ఉంటారనమాట మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఓకే.